రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. షాబాద్ మండలం దైవాలగూడలో ఒక పోక్సో కేసు నిందితుడు బాధిత కుటుంబం మొత్తాన్ని కూడా అతి కిరాతకంగా చంపిన ఘటన ఇవాళ రాష్ట్రం మొత్తం ఉలికిపడేలా చేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఒక సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే సరిగ్గా రాత్రి 11 గంటలకి ఆ బాలికని ఇంటి నుంచి లాక్కెళ్తున్న దృశ్యాలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు 11 నుంచి 1 గంట వరకు ఈ హత్యాకాండ అంతా కూడా జరిగిందని తెలుస్తుంది. సో ఇంత దూరం అంటే దాదాపు ఆ పాపని 3 కిలోమీటర్ల దూరం లాక్కెళ్ళి మరి అక్కడ గొంతు కోసి చంపేశాడు. ఇంత దూరం ఎందుకు లాక్కెళ్ళాడు? తల్లి అలాగే వాళ్ళ అమ్మని ఇద్దరిని కూడా అక్కడే కిరాతకంగా చంపేసి ఆ బాలికని 3 కిలోమీటర్ల దూరం తీసుకెళ్సిన అవసరం ఏమొచ్చింది? 11 నుంచి 1 గంట వరకు అసలు ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే మనకి ఘటన ఒకసారి ఏం జరిగిందో ఒకసారి రికాప్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రాజ్ కుమార్ అనే ఒక నిందితుడు పోక్సో కేసు నమోదైంది. ఇతనికి కాస్త క్రిమినల్ మైండ్ ఉంది. ఆల్రెడీ భూ తగాదాల విషయంలో పలు కేసులు కూడా ఇతను మీద ఉండడం అయితే జరిగింది. దీన్ని పోలీసులే స్పష్టం చేశారు. సో క్లియర్గా ఇతను ఒక క్రిమినల్ అని చెప్పేసి అర్థమైపోతుంది. అయితే అతని ఇంటి పక్క సమీపంలో ఉన్న ఒక మైనర్ బాలికని లైంగికంగా వేధించడం జరిగింది. సో ఆ అమ్మాయి ఫిర్యాదు చేసింది వాళ్ళ బంధువులందరికీ. సో వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అంటే బస్సు దగ్గర ఆ పాపను ఎక్కించడానికి ఒకళ్ళు, దిగిన తర్వాత ఒకళ్ళు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొకళ్ళు, ఇలా సెక్యూరిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడు. సో ఆ రకంగా వేధింపులు తట్టుకోలేక పోలీసులు ఫిర్యాదు చేస్తే వాళ్ళు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కొన్ని రోజుల పాటు జైల్లో ఉన్న అతను బయటకు వచ్చిన తర్వాత ఈ హత్యాకాండ సాగించాడు. ఏకంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఆ పాపని అలాగే వాళ్ళ మదర్ని, ఆ తర్వాత ఆ మదర్ వాళ్ళ మదర్ని కూడా అతి కిరాతకంగా చంపేయడం జరిగింది. సో మా తర్వాత మళ్ళీ రివర్స్ దైవాలగూడ వచ్చేసి తన కుటుంబాన్ని కూడా, తన భార్యని, ఇద్దరు పిల్లల్ని కూడా, చిన్న పిల్లలు వాళ్ళిద్దరిని కూడా అత్యంత కిరాతకంగా చంపేశాడు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఒక సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతుంది. అందులో ఏముందని చూస్తే సరిగ్గా 11 గంటలకి ఆ పాపని, ఆ బాలికని ఇంటి నుంచి లాక్కెళ్తున్న దృశ్యాలు మనం స్పష్టంగా కూడా చూడొచ్చు. సో లాక్కెళ్ళి 3 కిలోమీటర్ల దూరంలో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గర అత్యంత కిరాతకంగా పీక కోసి చంపేశాడు. అసలు ఇంత దూరం ఎందుకు లాక్కెళ్ళాడు అనేది చూసుకుంటూ వస్తే ఇక్కడ పలు రకాల అనుమానాలు కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. పాప మీద ఏమన్నా లైంగికంగా అత్యాచారం చేసే ప్రయత్నం ఏమన్నా చేశాడా, అందుకోసం ఇంత దూరం లాక్కెళ్ళాడా అనేది కూడా అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు చాలామంది. అయితే అందుకు సంబంధించి ఆ పాప మీద ఎటువంటి అత్యాచారం జరగలేదు, అందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదని చెప్పేసి పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఎందుకంత దూరం లాక్కెళ్ళడం అనే దాని విషయంలో ఇంకా ఎంక్వైరీలు అయితే తేలలేదు, స్పష్టత అయితే లేదు. ఇంటి దగ్గరనే అయితే ఆ బాలికకు సంబంధించిన మదర్ని అక్కడే కిరాతకంగా చంపించేశాడు. అడ్డొచ్చిన ఇంకొక వాళ్ళ మదర్ని కూడా చంపేయడం అయితే జరిగేసింది. ఆ తర్వాత రిటర్న్ వచ్చేసి వీళ్ళ కుటుంబాన్ని కూడా చంపేశాడు. అసలు ఎందుకు ఇంత కిరాతకంగా 2 కుటుంబాలని చంపేశాడు అనే దాని పట్ల ఒక కారణం అయితే ఉంది. పోక్సో కేసు నమోదు చేశారు నా మీద అని కసిపెట్టి ఆ బాధిత కుటుంబాన్ని చంపేశాడు. అయితే తన ఫ్యామిలీ ఎందుకు చంపేశాడు అన్న దాని విషయంలో అయితే స్పష్టత లేదు. అయితే ఈ మొత్తం హత్యాకాండ దాదాపు 11 నుంచి 1 గంట మధ్యలో జరిగిందని చెప్పేసి డిక్లేర్ అయిపోయింది. సో 11 గంటలకు ఆ బాలికను బయటకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత మొత్తం కూడా ముందు వాళ్ళని చంపేసి బాలికను బయటకు తీసుకెళ్ళి చంపేసి రివర్స్ వచ్చేసి ఆ తర్వాత తన కుటుంబాన్ని చంపేసుకున్నాడు. ఈ మొత్తం ఘటన జరగడానికి దాదాపు 1 నుంచి 2 గంటల టైం అయితే పట్టేసింది. సీసీటీవీ ఫుటేజ్ కూడా స్పష్టంగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ హత్యాకాండ నిర్వహించిన తర్వాత తన పేరెంట్స్కి ఫోన్ చేసి నేను ఇలా ఎంతమందిని చంపేశానని చెప్పేసి ఫోన్ చేసి కూడా చెప్పేసి ఆ తర్వాత పారిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు పరారిలో ఉన్న అతన్ని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బృందాలుగా ఏర్పడ్డారు, గాలింపు చర్యలు చేపట్టారు. సో ఏ క్షణమైనా పట్టుకునే అవకాశం అయితే ఉంది. సో అతన్ని కఠినంగా శిక్షించాలి, ఉరిశిక్ష పడే వరకు వదలకూడదని చెప్పేసి ఆ బాధిత కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు బయట. మరి ఎప్పుడు పట్టుకుంటారో చూడాలి. సో గంట పాటు, దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ హత్యాకాండ అందరినీ కూడా విస్తుపోయేలా చేస్తుంది. సో ఈ స్థాయిలో ఇటువంటి క్రైమ్ తెలంగాణ రాష్ట్రంలోనే జరగలేదని చెప్తున్నారు. సో మరి దీనికి సంబంధించి పోలీసులు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి కూడా కొన్ని విషయాలు అయితే బయట పెట్టారు. ఇంకా ఎంక్వైరీలో చాలా వరకు తేలాలి. వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు. ఈ తన ఫ్యామిలీ ఎందుకు చంపుకున్నాడనే విషయంలో కూడా స్పష్టత లేదు అనేది కూడా వాళ్ళు చెప్పారు. సో 3 కిలోమీటర్ల దూరం ఎందుకు తీసుకెళ్లాడనే దాని విషయంలో కూడా స్పష్టత లేదు అని చెప్పారు. సో ఇవన్నీ కూడా ఎంక్వైరీలో తేలాలి. సో అలా
ఇంత 2 గంటల పాటు సాగించిన ఈ హత్యాకాండ అందరినీ కూడా విస్తుపోయేలా చేస్తుంది. మరి ఎప్పుడు పట్టుకుంటారు పోలీసులు, ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో కూడా చూడాలి ఈ ఘటనకు సంబంధించి. సో ఆ సీసీటీవీ ఫుటేజ్ మీరు సైడ్ ప్యానెల్లో కూడా చూడొచ్చు. స్పష్టంగా 11 గంటలకి ఆ పాపని బయటకి లాక్కెళ్తున్న ఆ దృశ్యాలు మనం ఒకసారి చూడొచ్చు కూడా.